ఆనంద దర్శన్ని చూసి చాలా సంతోషపడుతూ హ్యాపీగా ఇలా ఫీల్ అవుతూ ఉంటుంది. దర్శన్ ఇన్ని రోజులకి శరణ్య విషయంలో మారాడు, అది చాలు నాకు అని ఆనంద సంతోషపడుతూ ఉంటుంది. అంతలో దర్శన్ అలా చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే నర్స్ అక్కడికి వచ్చేస్తుంది. వచ్చి ఇలా అంటుంది, సార్ తనని ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తారంట, మీరు బిల్ ఏమైనా ఉంటే పే చేసుకోండి అని అంటూ స్లిప్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. అమ్మ నువ్వు ఇక్కడ ఉండు, నేను బిల్ పే చేసి వస్తాను అని దర్శన్ వెళ్ళిపోతాడు. ఆనంద చాలా సంతోషంగా శరణ్య దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, అమ్మ శరణ్య చూసావా దర్శన్లో ఈ మార్పు, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అంటే అత్తయ్య ఆయన మీకు నా మీద ఉంది జాలి మాత్రమే, ప్రేమ కాదు, ప్రేమ కావాలి నాకు అని అంటూ శరణ్య అంటుంది. అప్పుడే దర్శన్ గురించి చాలా సంతోషపడుతూ వస్తుందమ్మా, ఆ దేవుడు ఉన్నాడు కాబట్టే దర్శన్ ఇలా మారాడు అని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆనంద. ఇక వెంటనే దర్శన్ మళ్ళీ అక్కడికి వస్తాడు. నేను మళ్ళీ వస్తానమ్మా అని చెప్పేసి ఆనంద ఇంటికి బయలుదేరుతుంది. ఇక దర్శన్ తనని చూసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆనంద ఇంటికి స్వీట్స్ తీసుకొని వచ్చేస్తుంది. కాంచన లగేజ్ బట్టలన్నీ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి సర్దుకుంటూ ఉంటుంది. ఇక కాంచన పాట పాడుకుంటూ ఇంకా టెన్షన్ పడుతూ, అమ్మో ఇక్కడ ఉంటే వాడు నన్ను చంపేస్తాడు, నేను వెళ్ళిపోవాలి అని కంగారు పడుతూ ఇంకా బట్టలన్నీ సర్దుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అని అనన్య అంటుంది. అప్పుడే ఇలా అంటుంది, ఊరికి వెళ్తున్నానే చూసొస్తాను అంటే, ఊర్లో ఎవరున్నారు చూసి రావడానికి అని అనన్య అంటుంది. లేదు నేను వెళ్ళాలి అని అంటే, అదేంటి ఎందుకు వెళ్తావు అని అంటూ అనన్య అంటే, ఊరిని చూసొస్తానే ఒకసారి వెళ్ళేసి వస్తాను అని ఇంకా లగేజ్ తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడే శరణ్య గురించి చాలా సంతోషంగా ఆనంద ఇంటికి వచ్చేస్తుంది. ఆనంద ఇంట్లోకి వచ్చేసి అక్క బావగారు అందరూ రండి అని పిలుస్తుంది. అందరూ రాగానే అందరికీ స్వీట్స్ ఇస్తుంది. తీసుకోండి బావగారు, తీసుకోండి అక్క, తీసుకోండి అని అందరికీ స్వీట్స్ ఇస్తుంది. ఇక అప్పుడే చాలా సంతోషంగా ఉన్నావు ఆనంద, ఏమైంది ఏంటి విశేషం అని లీలావతి అడుగుతుంది. ఇక అప్పుడే తను ఇలా శరణ్య అని చెప్పబోయి, ఇంకా శరణ్య దర్శన్ గురించి ఇప్పుడే చెప్పకూడదు, వాడిలో పూర్తి మార్పు వచ్చింది అని తెలుసుకున్నాకనే చెప్పాలి, ఇప్పుడే చెప్పొద్దు అని ఆనంద అనుకుంటుంది. ఇక అది మనకి ప్రాజెక్ట్ అదే మన కంపెనీలో 40% మనకి బెనిఫిట్ వస్తుంది అక్క, అందుకనే ఆ సంతోషంలో ఇస్తున్నానంటే, వెరీ గుడ్ ఆనంద, మంచి మాట చెప్పావు అని ఆనంద భర్త అందరూ సంతోషపడతారు. అప్పుడే ఆనంద గురించి ఇలా ఆనంద సంతోషపడటం లీలావతి వాళ్ళు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆనందనేమో ఇలా అనుకుంటుంది, లేదు ఈ విషయం గురించి అందరి ముందు ఇప్పుడే చెప్పొద్దు, దర్శన్ పూర్తిగా మారాకనే చెప్పాలి అని అనుకుంటూ రోహిత్కి చెప్పాలి అని, రోహిత్ ఎక్కడ అక్క అని చెప్తే పైన ఉన్నాడు అని చెప్పగానే సరే అని రోహిత్ కోసం పైకి వెళ్ళిపోతుంది. రోహిత్ అని అంటే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు రోహిత్. ఇంకా వెనక్కి చూస్తే ఏంటి పిన్ని అని అంటే, ఇలా రానన్నా అని అంటూ దగ్గరికి తీసుకొని స్వీట్ ఇస్తుంది, స్వీట్ తినిపిస్తుంది. అప్పుడే రోహిత్ స్వీట్ తీసుకొని తింటూ, ఏంటి పిన్ని ఏమైంది స్వీట్ ఇస్తున్నావు అంటే, దర్శన్లో మార్పు వచ్చింది రోహిత్, దర్శన్ మారిపోయాడు అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా రోహిత్ సంతోషపడుతూ, ఏంటి పిన్ని నువ్వు చెప్పేది నిజమా అంటే, అవును ఇందాక ఇలా జరిగింది మొత్తం చెప్తే అప్పుడే రోహిత్, వాడు మారితే మనకు అంతకంటే ఏం కావాలి పిన్ని, వాడు మారాలి, మంచిగా మారాలి అని అంటూ రోహిత్ అంటాడు. అప్పుడే ఆనంద చాలా సంతోషంగా, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని అంటూ చెప్తుంది. ఆ తర్వాత రోహిత్ దర్శన్ అదే శరణ్య గురించి హాస్పిటల్కి వెళ్ళాలని బయలుదేరతాడు. కాంచన లగేజ్ తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. అలా బయటికి వెళ్ళేసరికి, అమ్మో ఈ దొంగముచ్చోడు ఎక్కడున్నాడో ఏంటో, ఇక్కడ ఆయన నన్ను చూశాడు అంటే మళ్ళీ పట్టేసుకుంటాడు అని చాటుగా దొంగలాగా బ్యాగ్ పట్టుకొని వెళ్తూ ఉంటుంది. అంతలో ఎదురుగా వస్తాడు శేఖరం. రాగానే ఆపోజిట్గా వెళ్తూ ఉంటారు, చూసుకోకుండా ఇలా గుద్దుకోవడంతో ఒకరికొకరు టచ్ అవుతారు. అలా టచ్ అవ్వగానే ఇంకా తన బ్యాగ్ వెళ్ళి అక్కడ కింద పడుతుంది. ఇద్దరు గిరగిరా తిరిగి కాసేపటికి మొహం చూసుకుంటారు. కాంచన వెంటనే చీర కొంగుని అట్టు పెట్టుకుంటుంది మొహానికి. ఎంతసేపే తాకుంటావు, తీయవే, నువ్వు తెలిసిపోయిందే నాకు, కంచు తీవే అని అంటాడు. ఇక అప్పుడే కాంచన అలాగే చూస్తూ, నేను ఎవరనుకుంటున్నావు నువ్వు అని అంటూ ఉంటే, వస్తే నువ్వే అని తెలిసే నాకు అని అంటూ ఇలా తీసేస్తాడు. ఏంటే నువ్వు ఇంట్లోనే ఉండి నాతో నాటకాలు చేస్తావా, నన్ను ఎంత బాధ పెట్టావే, నేను వదిలిపెడతాను అనుకుంటున్నావా, పదవే పద ఇంట్లోకి చెప్తాను అంటే, వద్దు అందరి ముందు తీసుకువెళ్ళొద్దు, నీకు దండం పెడతాను, నీ కాలు
పట్టుకుంటాను అంటే లేదు నిన్ను వదిలిపెట్టను పద అని అంటూ లాక్కెళ్తారు. ఇక అక్కడ నుంచి లోపలికి లాక్కెళ్తాడు. అమ్మగారు అమ్మగారు అని అంటూ అరుస్తూ లోపలికి తీసుకెళ్తాడు. అందరూ అక్కడికి వచ్చేస్తారు. ఏమైంది శేఖరం, ఎందుకు తన్ని లాక్కొస్తున్నావు అని లీలావతి అడిగితే ఇంకా తనెవరో తెలుసా, తనే నా భార్య అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఏంటి తను నీ భార్య అని అంటే లేదమ్మా, వీడు ఈ పిచ్చి మోహం కాడు నన్ను ఇందాక మీద పడి కొరికేశాడు, గిచ్చేశాడు, వీడు అబద్ధం చెప్తున్నాడు, వీడు బయట కూడా ఎవరిని పడితే వాడిని నా భార్య అంటున్నాడు అంటే శేఖరం నీకు ఇంతకు ముందే చెప్పాను, ఎందుకు అలా చేస్తున్నావు అని ఆనంద అంటే లేదమ్మగారు నిజంగా చెప్తున్నా, ఇది నా పెండ్లం నా కంచు అని అంటూ కావాలంటే ఈ ఫోటో చూడండి అని ఫోటో ఇస్తే వెంటనే కాంచన ఫోటో లాక్కొని అమ్మో ఈ ఫోటోని నీ దగ్గర పెట్టుకున్నావా, ఇది లే ఇచ్చేయి అని అంటూ లాక్కుంటుంది. అమ్మో దీన్ని కూడా నీ వైపు మార్చేసుకున్నావే అని అంటూ శేఖరం అంటాడు. ఇక అప్పుడే ఇలా చెప్తూ ఉంటాడు, చూడు నువ్వు ఈమె కావాలని చేస్తుందమ్మా, అది తీసేసుకుంది చూడు, అది తన ఫోటోనే నా భార్య అని అంటే లేదు నీ భార్య అయి ఉంటే తనెందుకు అలా చేస్తుంది అని లీలావతి నువ్వు కరెక్ట్గా ఉండు అని తిడతారు. ఇక ఆనంద కూడా అలాగే తిట్టేస్తుంది. ఇంకొకసారి ఇలా తప్పుడు పనులు చేయొద్దు అనేసి ఇంకా అప్పుడే అందరూ వెళ్ళిపోతారు. ఇక కంచు మాత్రం చాలా సంతోషంగా అమ్మో ఈ ఇంట్లో నేను దర్జాగా తిరగొచ్చు, ఇక లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. శేఖరం ఏమో బయటికి వెళ్ళిపోయి నిన్ను వదిలిపెట్టనే కరెక్ట్ ఆధారాలు తీసుకొస్తానే అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకా లోపలికి కాంచన సంతోషంగా వెళ్ళిపోతుంది కదా. ఇక రోహిత్ హాస్పిటల్కి వస్తాడు. రోహిత్ హాస్పిటల్కి వచ్చి ఇలా శరణ్య నిద్రపోతూ ఉంటుంది. దర్శన్ ఉండడు అక్కడ. శరణ్యని అమ్మ శరణ్య అని పిలిస్తే శరణ్య లేచి చూస్తుంది. బావగారు మీరా అని అంటే ఎలా ఉందమ్మా ఇప్పుడు నీకు అంటే పర్వాలేదు బావగారు ఇప్పుడు బాగానే ఉంది అని చెప్తే అయితే ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తామన్నారు అంటే ఈవినింగ్ చేస్తారంట బావగారు అంటూ ఉండగానే దర్శన్ వచ్చి సైలెంట్గా నిలబడతాడు. దర్శన్ని చూసి సరే అమ్మా నేను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకోకు, నువ్వు ఇంటికి వచ్చేస్తావు కదా, అందరూ బాగానే చూసుకుంటారు, నీ గురించి ఎవరు ఏమనుకున్నా నువ్వు సంతోషంగా ఉండాలి అనేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అంతలో దర్శన్ అన్నయ్య అని పిలవగానే ఒక్కసారిగా ప్రేమగా వెనక్కి తిరిగి చూస్తాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ రోహిత్ వాళ్ళిద్దరిని చూసి సంతోషపడుతూ ఉంటుంది. శరణ్య ఇద్దరు ఒకేసారి గట్టిగా హక్ చేసుకుంటారు. ఐఎమ్ సారీ అన్నయ్య అని తిట్టిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటాడు దర్శన్. నన్ను క్షమించన్నయ్య అంటే సరేరా నేను క్షమించటం ఏంటి, మనం ఒక్కటి మన అన్నతమ్ముళ్ళం అని ఇలా మాట్లాడతాడు. ఆ తర్వాత ఇంకా రోహిత్ అలాగే చాలా సంతోషపడుతూ ఇలా అంటూ ఉంటాడు, దర్శన్ నువ్వు ఇలా శరణిని బాగా చూసుకోవాలి, నీలో ఈ మార్పు చాలా సంతోషంగా ఉందిరా అని అంటే ఇక అప్పుడే దర్శన్ చూస్తూ ఉంటాడు. శరణ్య చాలా మంచిది, అలాంటి అమ్మాయి దొరకటం నీ అదృష్టం, అందుకే తనని నువ్వు బాగా చూసుకోవాలి అని అంటూ చెప్తూ సరే నేను వెళ్ళొస్తాను అని అంటూ దర్శన్ గురించి తన మనసులో ఇలా అనుకుంటాడు. దర్శన్లో ఈ మార్పు ఎప్పుడు ఇలాగే ఉంటే బాగుండు అని అనుకుంటాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా రోహిత్ నేను వెళ్తానని చెప్తాడు. సరే అని చెప్పేసి ఇంకా దర్శన్ శరణ్య దగ్గరికి వచ్చి చేతులు తీసుకొని ఇలా పట్టుకుంటాడు. శరణ్య చాలా ప్రేమగా ఫీల్ అవుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత దర్శన్ అలాగే ఉండిపోతాడు కదా. ఇంకా శరణ్య ఏమో అలా హ్యాపీగా ఉంటుంది, ఇద్దరు సంతోషంగా ఉంటారు. ఇంకా అనన్యకి ప్రకాష్ ఫోన్ చేస్తాడు. అనన్య గారు అనుకున్నది ఏది అనుకున్నట్టుగా జరగట్లేదు, నాకు కోపం వస్తుంది, ఒక్క పని కూడా అవ్వట్లేదు అని అంటే అనన్య అంటుంది ఏ పని జరగట్లేదని నేను కోపడుతున్నానా, కామ్గా ఇంకొక పని మొదలు పెట్టాలి మనం అని అంటూ చెప్పేసరికి ఇంకా ఏం చేయాలో చెప్పండి అంటే అనన్య ప్లాన్ చెప్తుంది. అప్పుడే ప్రకాష్ లహరికి ఫోన్ చేస్తాడు. లహరి ఫోన్ లిస్ట్ చేసి హలో ఎవరు అంటే నేను ఎవరు అనేది నీకు అనవసరం అని అంటూ లహరి నీ ఫొటోస్ వీడియోస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి అని ఏంటో చెప్తాడు. ఆ మాట వినేసరికి ఎవర్రా నువ్వు, ఏం కావాలరా నీకు అంటే ఫస్ట్ మాట నాకు అవసరం లేదు, సెకండ్ మాట ఏం కావాలి అడిగావు చూడు అది నాకు కావాలి, ఆ జూబ్లీ హిల్స్లో ఫ్లాట్ ఉందంట కదా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవి నాకు కావాలి అని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా అనన్య చాటుగా వచ్చి వింటూ నవ్వుతూ చూస్తూ ఉంటుంది లహరిని చూసి. అప్పుడే తనని చూసి ఒక్కసారిగా టెన్షన్గా ఏంటి ఫ్లాట్ కావాలా, నీకు ఫ్లాట్ ఇవ్వటం ఏంట్రా నేను అని తిట్టేస్తే ఇంకా అప్పుడు ప్రకాష్ అంటాడు చూడు నువ్వు ఇవ్వకపోతే మాత్రం బాగోదు, అన్ని ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, నేనేం చేస్తానో చూడు అని అంటే లహరి ఫోన్ పెట్టేసి టెన్షన్ పడుతూ నిలబడి ఉంటే అనన్య వచ్చి ఏమైందమ్మా లహరి ఎందుకు కంగారు పడుతున్నావు అని అడిగితే లహరి అలా చూస్తూ ఆ బ్లాక్మెయిలర్ గాడే వదిన మళ్ళీ ఫోన్ చేశాడు అని అంటూ చెప్తూ ఉంటే లహరి అలా కోపంగా చెప్తూ ఉంటే అనన్య ఇలా చూస్తూ ఉంటుంది.